స్వామి వివేకానంద వాళ్ళ గురువు పేరు ఏం పేరంటే రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస ఏం చెప్తాడు అని అంటే, మీకు అందరికి ఒక టెస్ట్ పెడతాను, ఆయన శిష్యులను పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఏం చెప్తాడంటే, ఆడ ఒక బిందెల పాలు ఉన్నాయి, ఒక బిందెల నీళ్లు కలపాలని చెప్తాడు. నీళ్లు కలిపేటప్పుడు ఎవరు చూడొద్దు, ఎవ్వరు చూడని టైంలో పోయి పాలల్లో ఏం చేయాలి, శిష్యులు అందరూ పోతారు, పోయి వస్తారు, కలిపినాం గురూజీ. స్వామి వివేకానంద వస్తాడు, కలిపినావా అని అడుగుతాడు. గురూజీ కలపలే అంటాడు. అలా గురూజీ ఏం చెప్తాడు, ఎవ్వరు చూడండి టైంలో పాలల్లో నీళ్లు కలపంటాడు. నేను కలపలే అంటాడు. ఎందుకు కలపలే అంటే, ఎవరు చూడొద్దు అని అన్నావు, కానీ ఒకరు చూస్తున్నారు, వాళ్ళు విశ్వవ్యాప్తమై ఉన్నారు, వాళ్ళు ఎవరో కాదు, భగవంతుడు చూస్తున్నాడు, అందుకే నేను కలపలే అని చెప్తాడు. ఎవరు? మనం ఏం చేస్తాం, ఆడ 10 రూపాయలు ఉన్నాయనుకో, ఎవరు లేడనుకో, ఎవరైనా ఉన్నాయనుకో, అన్న మేమేనా, అంతే కదా. సో మనం ఎవరైనా చూసినా చూడకపోయినా మనం ఎట్లుండాలంటే పేరుగా ఉండాలి. మనం ప్రతి దిక్కులో భగవంతుడు ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎట్లుండాలి, మనం అరే దేకరావునే ఆ భయంతో మనం